హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాలిటీ బై జాహ్నవి. ఈరోజు వీడియో ఆల్రెడీ మీరు ముందు వీడియో అయితే చూసేసి ఉంటారు కదా. ఈరోజు వీడియో అయితే ఫుల్ డెకరేషన్. అదిగో మా చెల్లి వెనకాల నుంచి మొత్తం క్లీన్ చేసేస్తుంది, టేబుల్ని క్లీన్ చేస్తుంది. ఇప్పుడు నైట్ ఎంత అవుతుంది, టైం ఎంత అవుతుంది? 10:30 అయితే అవుతుంది నైట్ టైం. నేనేమో దీని మీద క్లాత్ వేస్తానని చెప్పి, మా సిస్టర్ ఏమో దీని మీద క్లాత్ వేయొద్దు, ఇలాగే బాగుంటుంది అని చెప్పి చెప్తుంది. ఫైనల్గా అయితే చూడాలి. కాలిన్ బెట్ అయితే క్లీన్ చేస్తుంది, మొత్తం అయితే క్లీన్ చేసేసిందంట. సో దీని మీదే మేము కేక్ పెట్టబోతున్నాము జున్నుకి. ఈ డైనింగ్ టేబుల్ మీద మొత్తం క్లీన్ చేసేసింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ డ్రాప్ ఎక్కడ పెడదామంటావు? అక్కడ పెడితే బాగుంటుంది. అక్కడ మిర్రర్ తీసేద్దామా? ఓకే, చూసారు కదండి, బ్యాక్ డ్రాప్ అయితే అక్కడ వేద్దామంటుంది మిర్రర్ తీసేసి. మేము ఫస్ట్ ఇక్కడ అనుకున్నాము, కానీ కొంచెం చిన్న ప్లేస్ అయిపోయింది. ఇక్కడైతే 4 మెంబర్స్ కరెక్ట్గా సరిపోతాం కదా, ఎగ్జాక్ట్గా. జున్నుని ఎత్తుకున్నాక 5 మెంబర్స్ అవుతాము, బాగుంటుంది అని అంది. చూడాలి. ఫస్ట్ అక్కడైతే మిర్రర్ తీసేస్తున్నాము. ఆ మిర్రర్ తీసి జాగ్రత్తగా పెట్టు, చంపేస్తుంది లేకపోతే అమ్మ. ఇక్కడైతే దీనికి ప్లాస్టర్ ఇచ్చారంట. సో ఈ ప్లాస్టర్తోనే మనం అతికించేద్దాము. బాల్ కనిపిస్తే పర్లేదా? వాల్ కంటించినా పర్లేదు. ఇది చాలా నెక్స్ట్ ఇప్పుడైతే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదండి, దాన్ని అరేంజ్ చేసేద్దాము ఫస్ట్. తగిలిందని నవ్వుతున్నావు కదరా? ఎందుకు నవ్వు, ఎందుకు నవ్వు, ఎందుకు నవ్వు, ఎందుకు నవ్వు, ఎందుకు నవ్వు, ఎందుకు నవ్వు? దా రెడీ చేయి. ఏది అదే అన్ని లైన్లోనే ఉన్నాయి. మ్యాగీ ఏంటి అది కట్టుకోవడానికి ఇచ్చాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పి కట్టి ఇటు మూల అటు మూల ప్లాస్టర్ పెట్టి అతికించాలన్నమాట. మొన్న చిన్న చిన్నగా పెరిగామనిపించింది. ఇప్పుడేమో మా జున్నికి అప్పుడే సెలబ్రేట్ చేసుకునే స్టేజ్కి వచ్చేసాం. ప్రణవి మన నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు పొద్దున వాళ్ళు లెగ్గానే మళ్ళీ ఇవన్నీ పీకకుండా నేను జాగ్రత్త పడాలి, లేకపోతే మొత్తం ఊ ఊ ఊ అని చెప్పి మొత్తం పీక్ పాడేస్తాడు. మా వ్యూయర్స్కి కనిపించి కొంచెం వెళ్ళారా, నాకేం జబ్బేం లేదు, అతుక్కోకుండా తిరుగుతున్నాం అటు ఇటు. ఫుల్ చెమటలు పెట్టేస్తుంది. ఫ్యాన్ ఇస్తేనేమో మళ్ళీ ఎక్కడ వ్లాగ్ సరిగ్గా రికార్డ్ అవ్వదండి, ఇవి కూడా కదులుతూ ఉంటాయని చెప్పి ఫ్యాన్ వేయలేదు మేము. కొంచెం డిస్టెన్స్ పెంచాలనుకుంటా. అన్నవి స్పేస్ ఏమి ఉండదే. అక్కడ బర్త్డే మధ్యలో ఏమైనా బొమ్మ అతికిద్దామా? సరిపోతుంది. ప్లాస్టిక్ గ్లూస్ తీసుకున్నాను చూడు, అక్కడ గ్లూస్ ఉన్నాయి, ఆ గ్లూస్తో అతికించుకోవచ్చు మనం. పట్టుకుంటున్నాను. అదే బెలూన్ గ్లూస్ అన్నారు, మరి దీనికి అతుక్కుంటా లేదో తెలియదు, కానీ ఇది అతుక్కుంటుందో లేదో తెలియదు. ఆ గ్లూ ఉంటుంది, ఆ గ్లూని తీసి ఇక్కడ అతికించడమే. గ్లూని తీసేసి దీనికి అతికించి గోడకు అతికించాలి. అంటిస్తాను సరేనా? పేపర్ అంటిస్తాను. పేపర్ ఇటు పేపర్కి అటు పేపర్కి బరువు గోడకు అతికించవచ్చు అని చెప్పారు. అది కనిపించదు అయినా అని. ఏంటి ఇంత సైలెంట్గా ఉంది? వీడియోలో మిమ్మల్ని మీకు కనిపించకుండా తిడుతుంది నన్ను. బాబోయ్, డబుల్ ప్లాస్టర్ లాగే. ఫస్ట్ గోడకు అతికించు, నీ చేయి లాగి చూడనా. జరుగు ఒకసారి. ఎక్కడ జరగను, అది ఊడిపోతుంది. చాలమ్మా చాలు, అయ్యయ్యో వద్దమ్మా, చాలమ్మా చాలు చాలు చాలు. డన్. నెక్స్ట్ ఆ బొమ్మలు అతికించాలి మనం. ఇది డౌట్, దీని మీద ఇంకో గ్లూ పెట్టేస్తావా? నిలబడిపోయిందా? టామ్ బెలూన్ని ఇలా నించోబెడదామా? దీని మీద నించోబెట్టి కింద థ్రెడ్తో కట్టేద్దాం. కింద నించు ఉంటుంది టామ్ బెలూన్. మిగతా మనకి 2 టామ్ బెలూన్స్ ఉన్నాయి. సారీ, జెర్రీ బెలూన్స్. ఏం చేద్దాం? ఫస్ట్ ఇవి అతికిద్దామా? బెలూన్స్ గ్రీన్ అని అవి కొన్నాం.
ఈ బొమ్మలు అయితే ఉన్నాయి ప్రాప్స్, అందులో మేము సెగ్రిగేట్ చేసి కొన్ని ప్రాప్స్ అతికించి తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సిజర్స్ అంటారు, నీకు తెలీదా? ఇంగ్లీష్ మీడియమే కదా, సిజర్స్ అంటారు. సిజర్స్ ఆ రెండింటిని కలిపి సిజర్స్ అంటారు. నేనైతే చదువుకోలేనండి ఫ్రెండ్స్. బెలూన్స్ అయితేనేమో ఇలా కడుతున్నాము. ఏం తెచ్చుకుంటా, ఎలా కడతానో నీకు వచ్చా కట్టడం. ఓకే కట్టుకో. నేను జున్నుకి యానిమల్స్ కొన్నానని చెప్పాను కదా డెకరేట్ చేయడానికి. ఇది డెకరేట్ చేసుకుంటాను టేబుల్ మీద. మీన్ వైల్ ఈవిడ గారు కొంచెం కుస్తీ పడుతుంది. ఓకే ఇప్పుడు నేను పెద్ద టామ్, నేను జెర్రీని, నేను పెద్ద జెర్రీని. నేను టామ్ లేదు, టామ్ ఏది అంట. అందులో పైప్ ఉంటుంది ఒకటి, తీయి ఆ కవర్లో. ఈ పైప్తో ఇప్పుడు నేను ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను మా సిస్టర్కి. ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, చెర్రీకి ఇంజెక్షన్ చేస్తుంది మా అక్క. ఇలా ఉంటుందా, ఎన్నిసార్లు ఉంటుంది ఏంటి ఊదాలా? ఇలా అంటే వెళ్ళిపోవాలి. దీంతో వస్తుందా? నువ్వు ఎలా 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 పెడతావు? ఇచ్చాడా దానికి? ఏం చేస్తున్నావు ప్రణవి? ఇది దాని లోపల తోయి పాడా. అనవసరంగా కమిట్ అయిపోయింది. నేను జర్రీ ఆకు, అది దీంతోనే వెళ్తుంది ప్రణవి. ఆ వాల్ వింటే నువ్వు కావాలంటే ఈ బెలూన్స్ ఊదేసి అతికించే ప్రణవి. పైన కదా జున్ను ఏం ముట్టుకోడు. బెలూన్స్ ఊదేసి గాలిపోతుందని నేను. గాలి ఏం పోదులే, ఒక్కరోజుకి ఏం పోదు, మరి అంతేం పోదు. మనం మార్నింగ్ అంటించుకుంటాం, దానికి కష్టం ప్రణవి. మార్నింగ్ నువ్వు కావాలంటే చేసేసుకో. ఇది మెటాలిక్ ఆగుతాయి కూడా. చాలే, చిన్న చిన్నవే చాలా సరిపోతుందేమో. ఇంతేనా? జెర్రీ చెవిలోకి వెళ్ళలేదేంటి? బయట తీస్తే కాలిపోదా? అప్పుడు కాలిపోదా అందులోంచి తీస్తే? ఇది తీస్తే కాలిపోదు, అదే మ్యాజిక్. మళ్ళీ ఇది తీస్తే ఇది పెట్టి మళ్ళీ ఇదే పైప్ పెట్టి మళ్ళీ ఇలా అంటే గాలిపోతుంది. ఎక్కువ గాలి కొట్టేసినట్టు నన్ను కొంచెం తీసేనా. ఇది జెర్రీ ఎంత బాగుందో జెర్రీ, నేనే ఊదాని జెర్రీని. చెప్పానా అక్క మాట వెన్న మూట అని చెప్పి నేను చెప్పానా? ఇది ఊడిపోయింది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేస్తుంది ప్లాస్టర్ వేసి. అవి తర్వాత అడ్జస్ట్ చేసుకో. చిరిపోయిందా? తినేస్తాం. ఇప్పుడు మా అమ్మ జున్ను లేచాడు. మా అమ్మ సౌండ్ వినిపిస్తుంది. ఇప్పుడు 2 నిమిషాల్లో వచ్చి మమ్మల్ని కొట్టడానికి వస్తుంది. ఇప్పుడే కదా నాకేమైనా హెల్ప్ అవసరం లేదన్నా వాళ్ళు ప్లాస్టర్ ఇవ్వంటనే. నుగాడు ఏమైనా బెలూన్స్ పగిలి లేచాడు అనుకో, అమ్మ అరుంధతి మూవీలో ఇంకొక 2 వస్తే సరిపోతుంది ప్రణవి. ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే జెర్రీ గండి కింద పెట్టేసాము, టేబుల్కి అరేంజ్ చేసేసాము అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే చిన్ని క్యూట్ యానిమల్స్ని నేను ఇలా అరేంజ్ చేశాను జంగిల్ థీమ్లో లాగా. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మధ్యలో అయితే కేక్ వస్తుంది అక్కడ, చూద్దాం. ఇంకా రేపు ఇంకా యాడ్ చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పటికి టైం వచ్చేసి మాకు 1 అయితే అరౌండ్ అవుతుంది. ఇంకా లేట్ అవుతుంది కదా, ఇంకా మా చెల్లిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు, పడుకోబెట్టేయాలి, నేను పడుకోవాలి.